JEE Main 2024 6 All India ranks under 100. Admissions open. Kakinada and Visakhapatnam. Aditya Junior Colleges. మొత్తం మీద పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలుపులో కీలక బాధ్యత వహించిన వర్మ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వర్మ గారు ఎలా చూస్తారు? ఈ క్రెడిట్ అంతా మీదే అని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు, మీ అధినేత కూడా చెప్తున్న పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ గారికి నా మీద ఉన్న అభిమానం, చంద్రబాబు నాయుడు గారికి నా మీద ఉన్న అభిమానం, ఈ క్రెడిట్లో భాగస్వామ్యం చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది. నేను ఇంత స్థాయికి రావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారి వద్ద ట్రైనింగే. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఎలక్షన్కి, నేను చేశాను. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత ఇమేజీ, కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ బాధ్యత, జనసేన, బీజేపీ మొత్తం మూకమ్మడిగా కలిసికట్టి పనిచేస్తాం. ఎక్కడైనా అనిపించిందా ఇంత భారీ మెజార్టీ పవన్ కళ్యాణ్కి రాబోతుంది అని? మీరైతే కొంత కాన్ఫిడెంట్లో ఉన్నారు, కానీ అక్కడ ఉన్న ప్రెజర్స్, ఎలక్షన్స్ జరిగే టైంలో ఉన్న మీ మీద వస్తున్న ఒత్తిళ్ళు, చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు, మంత్రులు మీ మీద ఎదురుదాడులు చేయడం, మొత్తాన్ని వ్యవస్థలో ఏమన్నా అనిపించిందా మీకు? ఎప్పుడూ భయం లేదు, మేము భయపడే వ్యక్తిని కాదు. రెండవది ఏంటంటే నాన్ లోకల్స్ కడప నుంచి ఎక్కడి నుంచి వచ్చి ఆలు బెదిరితే మేము ఎందుకు బెదిరితాం? ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా తెలుగుదేశం పార్టీ ఓటు 100% జనసేన పార్టీ అధ్యక్షులకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. 21 నియోజకవర్గాలు, అందులో పిఠాపురం ఒకటి. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఓటు, జనసేన ఓటు 144 నియోజకవర్గాల్లో ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఈ రెండు కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు యొక్క ఆదేశాలని ఇద్దరు కార్యకర్తలు శిరసావహించారు కాబట్టి ఈవేళ ఈ రిజల్ట్స్. అది కూడా ఓటు చేయకూడదన్న నినాదం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నినాదం అన్నది సక్సెస్ అయింది. ఓహో, మనం ఓటేసేస్తున్నాం, వీళ్ళు ఎందుకు అంటున్నారు చేయకూడదని అంటే ఇక్కడ ఏదో ఉంది, ఆలోచన చేయాలా. ఓహో, మనం ఇద్దరం దెబ్బలాడుకుని ఆడికేస్తే ఆడు మళ్ళీ వస్తాడు, ఆ పరిపాలన భరాయించలేం, ఆ దుర్మార్గుడు పరిపాలన భరాయించలేం, జగన్ పరిపాలన అని ప్రజల్లో వచ్చింది. రెండోది అన్నిటికంటే సూపర్ 6 దాని మీద నమ్మకం కలిగింది. వీడిచ్చిన పథకాలు, ఈయన ఇచ్చిన పథకాల్లో ఎక్కడ కూడా నమ్మకం లేదు. అంచేత అది సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ప్రజల్ని భయభ్రాంతుల్లో వదిలేశారు. వ్యాపారం చేసుకోలేదు, వ్యవసాయం చేసుకోలేదు, కూలి పని చేసి ప్రతి చోట ఇన్వాల్వ్మెంట్ అవడంతో భయంతో ఉండి ఒకేసారి అవకాశం వచ్చింది కాబట్టి ఆ భయాన్ని ఓటు రూపంలో చూపించి జగన్మోహన్ రెడ్డికి 2 చెంపలు పెళ్ళు అనిపించి రేపు చెర్లపల్లి జైలుకి పంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఏం చేద్దంటే అదే ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారబోతున్నాను, నేను జీవో కాగితాలు కూడా రెడీ చేసుకుంటున్నాను అని చెప్పి అంటున్నారు. ఏమంటారు? జనరల్గా పేర్లు మార్చుకోవడం అన్నది ఎవరి వ్యక్తిగత ఇష్టం వారిది. ఏంటి అని చేత మరి ఆయన నిర్ణయం, ప్రకటన చేసుకున్నది ఆయన, ఆలోచించుకోవాల్సింది ఆయన, నిలబెట్టుకోవాల్సింది ఆయన. అంతేగాని మనం మార్చుకోమని ఎందుకు చెప్తాం? దానికి ఒక ప్రొసీజర్ ఉంది. పేరు మార్చుకోవాలంటే గెజిట్ నోటిఫికేషన్ రావాలి, బోల్డ్ కథ, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏది ఏమైనా ఎవరి వ్యక్తిగత ఇష్టం వాళ్ళది, మార్చుకుంటే మార్చుకోనండి, మాకు సంబంధం. పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిఠాపురంలోకి ఎమ్మెల్యే గారి తాలూకాగా ఎప్పుడు రాబోతుంది? ఎమ్మెల్యే గారి తాలూకాగా నేను ఇప్పుడు వెళ్ళి మెడలో దండేసి వచ్చాను. ఆయన కూడా వాళ్ళ ఎమ్మెల్యేల మీటింగ్లో నా గురించి ప్రేమగా చెప్పారు. వస్తారు, ఇవన్నీ క్యాబినెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ చూసుకుని ఖాళీ ఉన్నప్పుడు వస్తారు. ఎమ్మెల్యే గారు ఎప్పుడు వచ్చినా సరే మేము చాలా భారీ క్యాన్ అయితే తీసుకెళ్తాం. సో పవన్ కళ్యాణ్ తాలూకాగా వర్మ గారు రేపు పిఠాపురంలో ఏ సమస్య వచ్చినా నిలబడతానని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాట మీద ఉండడానికి సిద్ధంగా ఉన్నారు? 100% ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు బయట వ్యక్తి కాదు కదా, నాకు 2 అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు. మా గురుగారు చంద్రబాబు నాయుడు గారు, రెండోది అక్కడ పవన్ కళ్యాణ్ గారు. ఇద్దరే ఆదేశాలు శిరసావించి పనిచేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ. సో అది పవన్ కళ్యాణ్కి సంబంధించిన వ్యక్తిగా నేను పిఠాపురంలో ఉండబోతున్నాను, అక్కడ అన్ని సమస్యలకి బాధ్యత నాదే. 2-3 రోజుల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం రాబోతున్నారు. కొంత బిజీ షెడ్యూల్ వల్ల 2-3 రోజుల తర్వాత ఆయన పిఠాపురం రాబోతున్నారని వర్మ చెప్తున్న పరిస్థితి. వాటర్ స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.